హాయ్ హలో ఎలా ఉన్నారు? చలో మరి ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చింది మన చింతల్. అందరూ బాగున్నారు కాబట్టి మొదలెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. ఆల్ రైట్, ఏంటి సంగతి? చింతలు వచ్చాం, మరి ఏమన్నా ఉందా లేదా? చూసారా, హాయ్ అంటే మాట్లాడతారు, ఉందా లేదా అంటే మాత్రం మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, అలా తయారయ్యారండి. సిస్టర్లు అండవే గానీ ఇగో ఇలా ఉన్నారు. ఏం చేస్తాం మరి? చలో హుషారుగా మొదలెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో మొదలెడదాం. ఇక చింతల్లో సందడి. ఏమంటారు? అవునండి. ఏం పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. లక్ష్మి గారు, ఏంటి సంగతులు? అంతా బానే ఉందా? అంతా బానే ఉంది. బావగారు ఏం చేస్తారు? కిరాణా షాప్ మాది. కిరాణా షాప్ మందే? అవును. మంత్ వచ్చిందండి, చాలా ఎచ్చాలి మొత్తం లిస్ట్ రాసి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు. పంపించేయండి. బిల్లు పంపకూడదు మరి వాటితో పాటు. పంపించేయండి, పెద్ద బిల్లు ఎడదాం అనుకుంటుందేమో. ఏం పేరు బావగారి పేరు? రాజేష్. రాజేష్. వైబ్రేషన్ వస్తుందా రాజేష్ లో కూడా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి వైబ్రేషన్? 12 years. 12 సంవత్సరాలు అయినా ఆగలేదు. ఎప్పుడు ఆగుద్ది అంటే ఇప్పుడు ఆగేలా లేదు ఈ వైబ్రేషన్ కదా. కాదు, ఇప్పుడు పని మనుషులు వాళ్ళ కష్టాలు ఏంటి చెప్పండి, 2-3. ఏముంది, బాసలు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఉడవడం, ఇల్లు తోడవడం, అదే పని. అంటే ఇప్పుడు పని మనుషులు పెట్టుకోవడం వల్ల మనకు కష్టాలేంటి? వాళ్ళు సరిగా చేయరు, మళ్ళీ మనకు డబుల్ పని. అందమైన పని మనిషి అయితే ఇంకా కష్టం, ఎక్కడ బాగా చూస్తాడో అని కదా. అందుకే నేను ఒక మంచి ఐడియాతో వచ్చాను. మా సిస్టర్ లో మా పిన్నులు బాధపడకూడదని ఒక రోబోని తీసుకొచ్చా. ఇప్పుడు మన ఇంటికి ఒక రోబో వచ్చింది అనుకో, దాంతో ఏమేం పనులు చేయించుకుంటావు ఆ రోబోతో? అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇక చూడు మొదలెడుతుంది మా సిస్టర్. అసలు మామూలుగా మనిషి అయితే ఏమైనా తిట్టచ్చేమో, ఎక్కువ పని ఇదేంటి అమ్మాయి ఎన్నిగిళ్ళు వేసావు అని. రోబో కదా, ఏమైంది తోముతానే ఉంటది కదా. అందుకని ఆ లిస్ట్ చెప్పు ముందు. రోబోతో ఏమేం పనులు చెప్పిద్దాం. వంట చేయడం. వంట చేస్తుంది కదా రోబో. వంట చేస్తుంది. ఇప్పుడు పని మనిషి వంట చేస్తుంది అని పని మనిషితో వంట చెప్పిస్తావా? చెయ్యంలేండి. రోబో కదా. అబ్బా, ఏ తేరగా దొరికింది. సరే, రోబోతో వంట. బట్టలు, వాషింగ్ మిషన్. ఎందుకులే కరెంట్ బిల్ అవడం, వాషింగ్ మిషన్ క్లోజ్. ఇల్లు ఉడవడం. బాసన్లు కూడా. ఇల్లు ఉడవడం, ఇల్లు తుడవడం. తుడవడం. బూజు దులపడం. ఏం వాడకవయ్యా అబ్బో. వచ్చింది అమ్మా రోబో అనగానే మొదలెట్టింది. ఇప్పుడు బావగారు కాఫీ ఇవ్వడం, బావగారు బయటికి వెళ్ళేటప్పుడు టాటా చెప్పడం, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, అది కూడా రోబోయేనా? లేదు. అది మాత్రం మేమే అంట. అంటే ఒకవేళ ఈ మధ్య రోబోలు కూడా చాలా అందంగా, రోబో సినిమాలో ఐశ్వర్య రాయన్ లవ్ చేసినట్టు బావకి టెంప్ట్ అయ్యాడు అనుకో రోబోని చూసి. అప్పుడేంటి పరిస్థితి? అస్సలు సమస్య లేదు. మనుషుల్ని చూస్తే టెంప్ట్ అవనట్లేదు ఇక్కడ. రోబోలో ఒక లెక్క ఏంటి, అలా ఉంటది కంట్రోల్, అంతేనా? ఇంకా రోబోతో ఇంకేమైనా పనులు చేపిద్దామా? అంతేనా? అంతే. షాపింగ్కి వెళ్ళినప్పుడు పక్కన బ్యాగులు మోయడం అవసరం లేదు, బావ మోసేస్తాడు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఇన్ని కష్టాలని తెలిసిన కూడా పెళ్లి చేసుకుంటారు చూసారా. మగజాతను అనగాలి. ఏం చేస్తాం మరి, అంతే కదా. మీ తప్పు పెళ్లి చేసుకోవడం. చెప్పింది కదా, అదనమాట. సరే, జాగ్రత్తగా ఉండండి. ఒకటి అండర్స్టూ చెప్తా. ఫాస్ట్ గా 3 times చెప్పాలంతే, ఇంకేమొద్దు. ఈజీగా చెప్పేస్తాం. పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారం ఒలుకుతుంది. పప్పు చారు ఉప్పు చేప ఫాస్ట్ గా పై ఎగురుతుంది. మామూలుగా ఎగరచ్చు పైకి. పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారం ఒలుకుతుంది. పప్పు చారు పైకి ఎగురుతుంది. పప్పు చారు ఎగురుతుందా పైకి? పప్పు చారులో ఉప్పు చేప పైకి ఎగురుతుంది, ఉల్లిపాయ ఉలవ చారులోకి తొంగి చూస్తుంది. చెప్పు. తొంగి చూస్తుంది. ఉల్లిపాయ కూడా తొంగి చూస్తుందండి. చింతల్లో అన్ని అలాగే జరుగుతాయి, వింతలో కదా. చింతల్లో వింతలో ఓ బుక్ రాయాలి. లక్ష్మీవాణి గారు బాగున్నారా? బాగున్నామండి. కాదు, మీ చింతల కాలనీలో మిమ్మల్ని అందరూ మిల్క్ బ్యూటీ అని పిలుస్తున్నారంటే ఏంటి లక్ష్మీవాణి గారు? అభిమానం. వాళ్ళ అభిమానం.
ప్రేక్షకుల కోరిక మీద పలికేస్తున్నారా? అంతాను కదండి. పాపం వాళ్ళు అంత ప్రేమగా పలుకుతుంటే బావగారు కూడా మిల్క్ బ్యూటీ అంటారా? అంటానండి. ఆ, మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీట్. ఆయనే బ్యూటీ, ఆయన వైట్, ఆయన కూడా మిల్క్ లాగానే ఉంటారు. అచ్చా ఆయన మిల్క్ బాయ్. ఇక్కడ మిల్క్ బాయ్, అక్కడ మిల్క్ బ్యూటీ. ఇల్లంతా తెల్లగానే తెల్లగా ఉంటుందండి. ఎక్కడ దొరికాడు మిల్క్ బాయ్? వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్ జిల్లా ఇది సుబేదారి. సుబేదార్. ఊరి పేరే సుబేదారా? అంటే అందరూ వాళ్ళే ఉంటారా? వరంగల్ డిస్ట్రిక్ట్, వరంగల్ జిల్లా సుబేదార్. అక్కడ అందరూ సుబేదారి. సుబేదార్ లో ఉంటారు. సో అక్కడ తెల్లగా ఉన్న కుర్రాళ్ళు ఉన్నారంటే ఆడికి వెళ్ళారా? లవ్వా? కాదండి. లవ్ లేదా? కాదు కాదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే. పెళ్లి చూపుల్లో చూసి కళ్ళు తిరిగి పడ్డారా? ఏం లేదండి, ఏం Milk boy ని చూసి? ఏం కాదు. ఆయన మిమ్మల్ని చూసి ఏం పర్లేదండి. ఏం పెట్టారు పెళ్లి చూపుల్లో బాగా చెప్పండి. రెడీ చెప్పండి. స్వీట్లు ఏం పెట్టారు ముందే చెప్పండి. మైసూర్ పాక్, లడ్డు, కోవా, జిలేబీ, జిలేబీ ఇవేమీ కాకుండా ఏం పెట్టలేదు. ఏం పెట్టలేదు. ఇప్పుడు హాట్ గురించి మిక్సర్, బూందీ, చెగోడి, జంతికలు, పకోడీ ఇవేం కాకుండా ఏం పెట్టలేదు. కాఫీ, టీ, జ్యూస్ ఇవేం కాకుండా కాఫీ పెట్టారండి. కాఫీ పెట్టారు. ఓ అమ్మ కతికితే అదగదని ఒక డైలాగ్ వేసి మొత్తం ఏం పెట్టకుండా మేనేజ్ చేశారు. అబ్బా అయినా సరే బావా మిల్క్ బ్యూటీ అని పడ్డాడు. ఏం పేరు బావ పేరు? శ్రీనివాస్. సీను సీను సిగరెట్ తెలుసా? తెలుసు. చెప్పండి, పద్యం చెప్పండి. శ్రీను శ్రీను సిగరెట్, శ్రీను పెళ్ళం బిస్కెట్. మీ గురించి మీరు చెప్పుకున్నప్పుడు పొగుడుకున్నప్పుడు గట్టి గట్టిగా చెప్పాలి. ఆ బిస్కెట్ అనే విషయం అందరికీ తెలియాలి కదా. యామి టైమింగ్ రా సచ్చినాడా. ఇప్పుడు ఒక రోబోని ఇంట్లో పెట్టుకున్నాం మనం. దాంతో ఏం పనులు చేపిస్తారు మీరు? అంట్లు తోమిస్తాను, ఇల్లు ఉడిపిస్తాను, బండలు తుడిపిస్తాను. బంటలు కూడా దుడిపించేస్తుందట బాబా. వంట చేపిస్తాను. వంట కూడా వాట మొదలెడితే నాకంటే బాగా ఎవడు చిన్న చిన్న పనులు అన్ని, చిన్న చిన్న పనులు, లగేజ్ మొత్తం, లగేజ్ మోత, పిల్లలు స్కూల్ డ్రాపింగ్ కాదని అది బావా. అదొక్కటి. ఏం చదువుతున్నారు? బాబు బీటెక్ సెకండ్ ఇయర్. అయ్యా ఇంకేం స్కూల్ డ్రాప్ చేస్తుంది రోబో. ఏం పేరు బాబు పేరు? వంశీధర్. కాదు, వంశీధర్ కి ఒక హీరోయిన్ లో లవ్ లో పెట్టాలి అంటే ఏ హీరోయిన్ మీ ఇష్టపడతారు మీరు? కాజల్. కాజల్ అగర్వాల్ లవ్ చేయాలా? చూసారా, ఒక అబ్బాయి కోసం ఒక తల్లి తన కొడుకు ఎవరిని లవ్ చేయాలో కూడా చెప్తున్నారు. అమ్మా చింతల్లో విన్నారా ఈ వింత? బాబు నీకు దండం పెట్ట నువ్వు. అచ్చా, వంశీధర్ కాజల్ లాంటి అమ్మాయిని తీసుకొస్తే అన్నే ఓకే 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 అంటారు అనమాట. ఓకే చెప్తానండి. ఓకే చెప్తారండి. అబ్బా అత్తగారు కోడల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో. ఆ తర్వాత కోడలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. దిండి దిబిడి. ఎల్లు వచ్చే గోదావరమ్మ ఎల్లాకెల్లా పడ్డదమ్మా, 7 వారాల నగలు ఏటుగట్టుని దాచిందమ్మా, 7 సేర్లు బియ్యం 7 కొండలకి ఇచ్చిందమ్మా. అమ్మా అమ్మా. నాకు రాదంటే కుదరదు. ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఏదో రాయాలి. పక్క పేపర్ చూసో ఈ పక్క పేపర్ చూసో ఆ పేపర్ రాయగలుగుతాను కానీ చెప్పలేను. సరే నేను చెప్తావు. ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎల్లాకెల్లా పడిందమ్మా చెప్పు. ఎల్లోరు వచ్చి గోదావరమ్మ. ఎల్లోరు కాదు, ఎల్లు వచ్చి గోదావరమ్మ అది. ఎల్లు ఎల్లు గోదావరమ్మ. ఎల్లు గోదావరమ్మ ఎల్లు. తర్వాత 7 వారాల నగలు ఎక్కడ 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 దాచింది చెప్పు. 8 కట్టిన దాచిందమ్మా. 7 సేర్లు బియ్యం 7 కొండలకి ఇచ్చింది. 7 సేరల బియ్యం 7 కొండలు ఇచ్చింది. ఎందుకు? నేను చెప్తాను, నన్ను పిలువ అంటున్నారు ఇక్కడ. రా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అక్కడి నుంచి దిత్త అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడిందమ్మా, 7 వారాల నగలు 8 గట్టు దాచిందమ్మా, 7 సేర్లు బియ్యం 7 కొండలకి ఇచ్చిందమ్మా. ఆహా సూపర్, అలా చెప్పాలి అంతే. కాదు, ఇప్పుడు అందరూ వీళ్ళు గిన్నెలు తోమిస్తాం, అది బట్టలు ఉతికిస్తాం అంటున్నారు కానీ బియ్యాన్ని అలా చెరిగిస్తాం అనలేదు. మనం రోబోతో ఈ పని చెప్పిద్దాం. బియ్యం చెరగడం, పచ్చడి దంచడం, రోటి పచ్చడి రోబోతో. సరిపోయారు ఇద్దరు. రోబోతో రోటి పచ్చడి. ఆహా టైటిల్ కూడా అదిరింది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. కమాన్ ఇంకా. నేను టైలింగ్ చేస్తాను కాబట్టి క్లాత్లు కట్ చేయించుకుంటా. అద్భుతం, ఫెంటాస్టిక్. అచ్చా, టైలరింగ్ చేస్తారు కాబట్టి ఉక్సు లేదు, బటన్లో కాజాలు ఆ కింద అది వేస్తారు కదా చీరకి, ఫాల్స్. అబ్బా అది కాదు, ఈ మధ్య కాలంలో గ్యాస్ దొరకట్లా.
రోబో వెళ్ళిపోయి గేదెలు వెనకాల పేడ తీసుకొచ్చాయి. గోబర్ గ్యాస్ కానీ గోబర్ గ్యాస్ ఎందుకు, పిడకలు చేపించేద్దాం. రోబో మొత్తం పిడకలు వేసేద్దాం, పిడకలు తెచ్చేద్దాం, వంట వండేద్దాం. ఎవడ్రా వీడు తాగిన పుల్లాగా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. రోబోతో రొట్టెలు. ఆహా, టైటిల్ అదిరింది మళ్ళీ. రోబోతో రొట్టెలు ధనాధన్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఓ చప్పట్లు కొట్టండి అందరికి. ఆల్రైట్, చూసారు కదా మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. చూడ మరి హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ నిషిత గారు సంధ్య గారు రెడీగా ఉన్నారు. నిషిత గారు ఏమో గెస్ట్ చేస్తారు, సంధ్య గారు ఏమో డ్రాయర్ అనమాట, డ్రా చేస్తారు అద్భుతంగా బొమ్మల్ని. తెలుగు సినిమా టైటిల్ చెప్తా, ఆ బొమ్మలు చూసి సినిమా పేరేంటో చెప్పాలి. పాతదైనా కొత్తదైనా ఉండొచ్చు. ఓకేనా? చలో మ్యూజిక్ ఇవ్వండి నిషిత గారికి. వచ్చిందా మ్యూజిక్? పాట వస్తుందా? ఓకే, సంజయ్ గారు సినిమా పేరు చిల్లర కొట్టి చిట్టమ్మ. ఒక కొట్టేయి చిల్లరయ్యి పక్కన చిట్టమ్మని, అంతే. ఏమి చేద్దాం. రెడీ. కిరాణా షాపా అది? అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. పెద్దది వేయచ్చు కదా. అది ఫ్రిడ్జా? ఓహో, అది ఫ్రిడ్జా కిటికీ అనుకున్నా. ఇటు చూడండి. ఈమెవరు కొండానికి వచ్చిందా? 2 బుర్రలు ఉన్నాయంటే నెత్తి మీద. చిట్టమ్మ. ఓ, కొట్టు బయట కూర్చుంది పాపం. కొట్లో ప్లేస్ లేదు. అయ్యి లేదు. చెప్పు, అదేంటి? ఇంట్లో ఇల్లాలు. అబ్బా, ఇంట్లో ఇల్లాలు కూడా కనపడింది నీకు. వంటింట్లో ప్రియులు కూడా కనపడిందా? ఇల్లులానే ఉంది కదా అది. ఇల్లు కాదు. ఇగో ఇప్పుడు మీరు ఇక్కడ పెద్దగా షాప్ వేయండి. ఇల్లులా లేదంట, అంత పెద్దది వేయండి. డబ్బులు ఇచ్చి సామాన్లు తెచ్చుకుంటాం కదా, అదేంటి? యాక్షన్స్ ఏమన్నా చేసి కాదు, అదేంటంటే పప్పు ఉప్పు బియ్యం. ఎక్కడ? షాప్ లో. షాప్ తెలుగులో దుకాణం. ఇంకా చిన్న చిన్న సామాన్లు, చిల్లరతో సామాన్లు. దుకాణం ఇంకో పేరు. చిట్టమ్మ లోపలేయండి పాపం, కూర్చుంటది. ఇప్పుడు పెద్ద స్పేస్ వచ్చిందిగా మీకు. కొట్టు. దుకాణం కొట్టు. ఆ మనిషి పేరు, సినిమా పేరు మోహన్ బాబు. చిన్న కొట్టు, చిన్న సామాన్లు కొట్టునేమంటారు? చిల్లర కొట్టు. ముద్దుగా సంధ్య గారు మీ ముద్దు పేరేంటి? ఉత్తరం వేయండి. ఇక్కడ పక్కన పెద్దగా వేయండి ఉత్తరం. ఎగ్జామ్స్ లో కాపీ. ఎగ్జామ్స్ లో చిట్టి. కలుపు. దుకాణం కొట్టు. చిట్టి ఓల్డ్ లేడీ అయిపోయింది. చిట్టి పాతది అయిపోయింది. చిట్టి వాళ్ళ అమ్మ. చిట్టి ప్లస్ అమ్మ సవర్ణ దీర్ఘ సంధి. చిట్టమ్మ. ఇప్పుడు మొత్తం చెప్పు. దుకాణం కొట్టు. ఈ దుకాణం వదట్లేదమ్మా. చిల్లర 10 పైసా, 5 పైసా, 1 రూపీ. చిల్లర దుకాణం కొట్టు. దుకాణం కాదు, కొట్టు. చిల్లర దుకాణం కొట్టు. మరి ఈ దుకాణం అంటదబ్బా. చిల్లర కొట్టు చిట్టమ్మ. చెల్లమ్మ. ఇప్పుడు మరి చెల్లెమ్మ అంటది. చూసారు కదా మా దబిడి బ్యాచ్. ఇటువైపు శుభశ్రీ గారు ఆల్రెడీ ఆమె మ్యూజిక్ లో టిట్టిలో ఉన్నారు. ఇటు శుభశ్రీ గారు డ్రా చేయడానికి రెడీగా ఉన్నారు అనమాట. ఓకే, సో ఆమె బాధలో ఆమె ఉంది, మన బాధలో మనం ఉందాం. సినిమా పేరు రాంభట్టు. అమ్మ, రాముడిని ఏమేసేస్తారో చూడాలి. గెస్ చేస్తూ ఉండండి. గెస్. సూపర్ అండి, మీరు నిజంగా డ్రాయరే. బాగా ఏంటది? లవ్ బాయ్. లవ్ బాయా? మరి బాణం గుర్తేస్తుంది కదా. బాణం చూడగానే లవ్వేనా? ఇది రావణాసుడా? బంటు. అచ్చా, తోకేయండి. అప్పుడు బంటు అని అర్థం వెనక నుంచి. తోక పెద్దగా ఏంటి? చెప్పండి, ఆయన ఎవరు? ఆంజనేయ స్వామి. రామాంజనేయులు. రామాయణం. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ పేరు? బంటు. రాంబంటు. అమ్మ, రాంబంటు. సూపర్.
హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామల్లో నెక్స్ట్ మనందరికి ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఇక్కడ రూల్స్ ఏంటి అంటే మెయిన్ డాన్స్ చేస్తూ పరిగెట్టాలి, మ్యూజిక్ ఆగానే కూర్చోవాలి. 4 చైర్లు ఉన్నాయి, 5 బామలు ఉన్నారు. సో ఫైనల్ గా ఒక్క సత్యభామ విన్నర్ అవుతారు. సో ప్రతిసారి ఒక్కొక్కరు అలా డ్రాప్ అవుతూ ఉంటారు. సో ఎవరు అవుతారో చూద్దాం. మీరైతే డాన్స్ చేస్తూ టింక 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 రెడీయా? రెడీ, మ్యూజిక్ ప్లీజ్. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్, నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగ్. నా పోస్ట్ టెస్ట్ ఏమో యమ్మ టెంప్టింగ్, ఎప్పుడు వస్తాదంటూ యూత్ అంతా వెయిటింగ్. అప్లోడ్ చేశాక డౌన్లోడ్ ఆల్రెడీ 3 చైర్లు ఉన్నాయి, 4 బామలు ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? మ్యూజిక్. ఉలలా ఉలలా నముబ గోపాల, కదులతోటే కదు కంటి చూపుతోనే చంపాలా. ఉలలా ఉలలా నబల గోపాల, కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. అరే దాదా దాదా నా రాజా, शिपका मजन हो दरवाजा, चलो नीदे कादा हनी रोजा, ఒళ్ళో కర్ర బిట్టా బంటే నీ పంజా. ఇంటికే బస్తావో నటింటికే బస్తావో, అడుగెడితే హిస్టరీ రిపీట్స్. ఆల్ రైట్, సరదాగా సాగిపోతున్న మన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో 2 చైర్లు మిగిలాయి, 3 బామలు ఉన్నారు. చూద్దాం మరి నెక్స్ట్ ఏంటి. మ్యూజిక్ ప్లీజ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. నల్లా కన్నా ఆల్రెడీ ఫైనల్ గా ఒక్క చైర్ మిగిలింది. ఆ సత్యభామ ఎవరో ఇప్పుడు తెలుస్తుంది. ఇటువైపు వేదాంశిక, ఇటువైపు శ్రావణి రెడీగా ఉన్నారు. విన్నర్ ఎవరు చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా, కత్తులున్న నీ కన్నులు దేదే, మత్తుగున్న నీ ముత్తులు దేదే, క్యాపే ఇప్పదే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్, ఎన్టీఆర్ ఏఎన్ఆర్. హోరాహోరీగా సాగిన మా మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ శ్రావణి. రన్నర్ వేదాంశిక. చూసారు కదా మా వాళ్ళు ఇచ్చిన ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మేము మీ దగ్గరికి రావాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మన సన్ జెమినీలో బామలు సత్య బామలు.
బాయ్.